ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆవిడ చాలా కుంగిపోయారు. నిన్ను అన్ని మాటలు అన్నందుకు చాలా పశ్చాత్తాపడ్డారు. నువ్వు ఏమైపోయావో ఏవో నన్ను దిగులు పెట్టుకుని మంచాన పడ్డారు. అంటే అవును, ఆంటీ పరిస్థితి ఏం బాలేదు. బాగా జబ్బు చేసింది. శరీరానికైతే మందులు పనిచేస్తాయి, మనసుకి మందు లేదని నీకు తెలుసు కదా. నీ గురించి ఆలోచిస్తూ ఆవిడ అలా అయిపోయారు. నిన్ను తలుచుకొని రోజు లేదు. వదిలే, ఆ విషయాలన్నీ నేను నీతో చెప్పలేను. చెప్తుంటేనే మనసులో బాధ సుళ్ళు తిరుగుతోంది. పైగా నువ్వు తట్టుకోలేవు. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నాకు ఆ దేవుడు చిన్నప్పటి నుంచి ఇచ్చాడు. నువ్వు నా గురించి ఆలోచించొద్దు. అమ్మకి ఇలా అయినందుకు నేను బాధపడుతున్నాను. నువ్వేమో అలా వెళ్ళిపోయావు, మరో పక్క ఈయనగారు ఇలా తయారయ్యాడు. దాంతో మనసులో బాధని ఎవరికి చెప్పుకోలేక, అసలు ఎవరితోనూ మాట్లాడే ధైర్యం లేక ఒంటరిగా తన గదిలోనే పడుకొని ఉంటున్నారు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. పాపని ఆవిడ దగ్గరే ఉంచి నేను ఇలా బయట ఇళ్లలో పనులు చేస్తున్నాను. ఈ బాధకి తోడు నీ గురించిన దిగులు మమ్మల్ని రోజు కుంగదీస్తూ ఉండేది. నిజం చెప్పాలంటే మేం బతికున్నామో చచ్చామో మాకే అర్థం కాని పరిస్థితి. మేమింకా ఊపిరి పీలుస్తున్నామంటే అది పాప కోసమే. ఆంటీ కూడా నా అవస్థ చూడలేక లేని ఓపిక తెచ్చుకొని పాప పనులు చూస్తున్నారు. లేకపోతే జీవితం మీద విరక్తితో ఎప్పుడో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళేవారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర లేవు. దాంతో పాపం ఆవిడ పరిస్థితి వర్ణనాతీతమైంది. అసలు ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? షాపు అంటూ ఆ మధ్య బాగా ఎగిరాడు కదా. వాళ్ళల్లో వాళ్ళకి బాగా గొడవలు వచ్చాయి. కొట్టుకునేంత పరిస్థితికి వచ్చేశారు. నేనే కాళ్ళ వేళ్ల బతిమాలి నచ్చ చెప్పి పంపించాను. లేకపోతే వాళ్ళంతా కలిసి ఈయన కాళ్ళు చేతులు విరగ్గొట్టుండేవాళ్ళు. ఎవరి గోల వాళ్ళదే. నువ్వు మాకు డబ్బివ్వాలంటే నువ్వు మాకు డబ్బివ్వాలంటూ పోట్లాడుకుంటూ కూర్చున్నారు. సత్య చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. వెలగబెట్టిన ఘనకార్యం చాలదన్నట్టు ఆ తర్వాత డిప్రెషన్ అంటూ ఏ పని చేయకుండా ఆ మహానుభావుడు ఇంట్లోనే ఉండటం మొదలు పెట్టాడు. దాంతో ఇల్లు గడవడమే కష్టమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఈ మహానుభావుడితో లాభం లేదనుకొని నేను చోట డబ్బు అప్పుగా తీసుకొచ్చాను. ఆయనకి ఈ విషయం తెలియనివ్వలేదు కూడా. ఎలా కనిపెట్టాడో ఏమో, రాత్రికి రాత్రి ఆ డబ్బు కాజేసి ఉడాయించేశాడు. తెల్లారి చూసుకొని నేను ఆంటీ షాక్ అయ్యాం. తెల్ల మొహాలేయడం తప్ప ఏం చేయగలం? ఆ తర్వాత ఎక్కడికి పోయాడో ఏమో. చాలా రోజుల దాకా మళ్ళీ ఇంటి వైపు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. అవసరం ఉన్నప్పుడల్లా ఇంటికి రావడం, ఉన్న కాస్త డబ్బుని దోచుకుపోవడం. ఈయన కన్నా బందిపోట్లున్నాయో. ఇలాంటి మనిషి నా మొగుడని చెప్పుకోలేక, నలుగురితో మాట్లాడలేక నానా ఇబ్బందులు పడిపోతున్నాను. ఎప్పుడేం ఉపద్రవం తెచ్చిపెడతాడో తెలీదు. నా గురించి నువ్వు బాధపడొద్దు. దేవుడి దయవల్ల నీ పరిస్థితి బానే ఉన్నట్టుంది. నాకు నిజంగా చాలా సంతోషంగా, రిలీఫ్గా ఉంది. నువ్విలా బానే ఉన్నావని ఆంటీకి చెప్తే చాలా సంతోషిస్తారు తెలుసా. అయినా ఒకసారి ఆంటీని చూడ్డానికి అక్కడికి రావచ్చు కదా. ఈ పరిస్థితుల్లో కూడా పంతాల్లో పట్టుదల్లు దేనికి? పంతం కోసం కాదు. మీ పరిస్థితి తలుచుకుంటుంటే గుండె బద్దలవుతోంది. అమ్మని చూసి నేను తట్టుకోగలనో లేదో నాకు అర్థం కావడం లేదు. నా సంగతి అలా ఉంచు. అసలే అమ్మకి ఆరోగ్యం బాగోలేదంటున్నావు.
నన్ను చూస్తే ఎమోషనల్ గా బాగా అప్సెట్ అవుతుందేమోనని నా అనుమానం. అందుకే ఆలోచిస్తున్నాను. తన ఆరోగ్యం కొంచెం మెరుగయ్యాక తప్పకుండా వస్తాను. ఈ ఇంట్లో అద్దెకుంటున్నావా? అవును, మరి ఆ సరస్వతి గారెవరు? మనకు దూర బంధువు అవుతుంది. నాన్నగారి వైపు చుట్టాం. అనుకోకుండా నాకు ఉద్యోగం దొరికిన ఆఫీసులో ఆవిడ కనబడింది. నా కథంతా తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చింది. తను అమ్మతో మాట్లాడతానని కూడా చెప్పింది. నేనే వద్దన్నాను. అప్పటినుంచి మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాం. అద్దె సమంగా కడుతున్నాం. అలాగా? అవును, ఆవిడొచ్చే టైం కూడా అయింది. నీతో మాట్లాడుతూ ఆ విషయమే మర్చిపోయాను. నేనిక బయలుదేరుతాను. అదేంటి, అప్పుడే వెళ్ళిపోతావా? ఇన్నాళ్ల తర్వాత ఇలా అనుకోకుండా కనిపించావు. టిఫిన్ చేసుకొస్తాను, తిందు గాని. వద్దు, ఇంటి దగ్గర ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు. నువ్విక్కడుంటున్నావని తెలియక పని కుదుర్చుకెళ్దామని వచ్చాను. హ, ఇప్పుడు నువ్వని తెలిసింది కదా, ఈ ఇంట్లో నాకు పని దొరకదు. ఇంకో చోటు చూసుకుంటాను. ప్లీజ్, నువ్వలా మాట్లాడొద్దు. నాకేదోలా ఉంది. ఇందాకే కదా నిజాలను ఒప్పుకునే ధైర్యం ఉందన్నా, అప్పుడే ప్లేట్ ఫిరాయిస్తున్నా. అది కాదు, మా ఆఫీస్లో నీకేమైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూస్తాను. అవన్నీ మామూలే. హ, ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతున్నాయి? చాలా కష్టమైపోయింది. అయినా మా గురించి నువ్వు దిగులు పడొద్దు. ఆంటీని పాపని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నాకు ఆ విషయం తెలియక కాదు, కాకపోతే నీ మనసులో మాటేంటో నాకు బాగా తెలుసు. అయినా ఇవన్నీ ఆలోచించి నువ్వు బుర్ర చెడగొట్టుకోవద్దు. ఏదో ఇక్కడ హాయిగా ఉంటున్నావు, అలాగే ఉండు. ఆ, ఆఫీస్లో ఏదో ఉద్యోగం కోసం ట్రై చేస్తానన్నావు కదా, ట్రై చేయి. అంతే చాలు. దొరక్కపోతే నిరాశపడద్దు. నాకే బాధ ఉండదు. ఉద్యోగం దొరికినా సంతోషమే, దొరక్కపోయినా సంతోషమే. నేనిక బయలుదేరుతాను. ఇప్పటికే ఆలస్యమైంది. పైగా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో సరస్వతి గారితో మాట్లాడలేను. ఆవిడొచ్చేలోగానే బయలుదేరాలి. లేదు, ఆవిడ చాలా మంచివాళ్ళు. మాట్లాడితే నీకే అర్థం అవుతుంది. నువ్వేం ఇబ్బంది పడనక్కర్లేదు. నీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇంకొంచెం సేపుంటే వచ్చేస్తారు. వద్దులే, నేను వెళ్తాను. అది కాదు, నేను చెప్పేది విను. వద్దంటున్నాను కదా, ఈసారికి నా మాట విను. ఎందుకనో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇంకెప్పుడైనా వచ్చి కలుస్తానులే. సరే, నీ ఇష్టం. నువ్వంతగా చెప్తుంటే ఎలా కాదంటాను. కాకపోతే ఆవిడ్ని కలిస్తే బావుంటుందని నా ఆలోచన. కలుస్తానంటున్నాను కదా, కానీ ఇప్పుడు కాదు. ఇక నేను బయలుదేరుతాను. సరే, నీ ఇష్టం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పడ్డ కష్టాలన్నీ మర్చిపోవాలనుంది. ఆంటీకి కూడా ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, అండ్ ఐ విష్ యూ ద సేమ్. నీ పరిస్థితి త్వరలోనే తప్పకుండా మారుతుందన్న నమ్మకం నాకుంది. ధైర్యంగా ఉండు. ఉండక ఏం చేస్తాను? ఇప్పుడు అదొక్కటి కదా నాకు మిగిలిన ఆస్తి. అయినా నాకే బాధ లేదు. నువ్వు నా గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. నేను వెళ్ళగానే ఈ విషయం మర్చిపో. నీ మనసు పాడు చేసుకోవద్దు. అలానే నువ్వు నాకు మాట ఇవ్వాలి. అలాగే, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉంటావు కదా, నన్ను మర్చిపోవుగా. మనం ఒకళ్ళనొకళ్ళం మర్చిపోగలవా చెప్పు? వెళ్ళొస్తాను. సరే.
అయితే మీరు ఇప్పుడు ఏమంటారు పన్నాలాల్ గారు? అనేదేముంది, పరిస్థితి నా చేయి దాటిపోయింది. ఇంతకాలం పెద్ద కుటుంబం అన్న ఆలోచనతో ఈ విషయం మీ దగ్గర ప్రస్తావించలేదు. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. ఈ మాట నాలంటే బాధగానే ఉంది, కానీ అనక తప్పదు. మీరెలాగూ ఇప్పుడు నా అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఇంటిని నాకు అప్పచెప్పేయండి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? తెలుసు కాబట్టే ఇంత మర్యాదగా ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నాను. ఇదే ఇంకొకళ్ళైతే ఇంత దూరం రాను. మా వాళ్ళని పంపిస్తాను, ఇల్లు జప్తు చేయమని చెప్తాను. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీ నాన్నగారి మీద గౌరవంతోనే నేను మీ ఇంటికొచ్చి మాట్లాడుతున్నాను. ఏదేమైనా మీరు చెప్పేదేం బాలేదు. అయినా మీతో నేను ఇవన్నీ తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళిరండి. ఏం మాట్లాడతారు? ఈ మాట అంటూనే ఇంతకాలం నా నోరు కుట్టేశారు. ఫ్రాంక్గా మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోకండి. ఇక మీ వల్ల కాదని నాకు అర్థమైపోయింది. నా ఇబ్బందులు నాకుంటాయి కదా. పైగా నాగభూషణం గారికి నేనిచ్చిన అప్పు మామూలు అప్పు కాదు. ఆయన కోటేశ్వరుడు అనుకుని అడగంగానే లేదనకుండా అప్పటికప్పుడు సర్దుబాటు చేశాను. ఆ నమ్మకమే నన్ను ఈ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందనుకోలేదు. సేట్జీ, మీరు దయచేసి ఆ మాట అనొద్దు. మీ డబ్బు ఎక్కడికి పోదు. అయినా మీ మాట ఎందుకు కాదనాలి? ఈ ఇంటిని మీరు స్వాధీనపరచుకోండి. బాలకృష్ణ గారు, ప్లీజ్, మీరు ఇంకేం మాట్లాడకండి. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. నేను వెంటనే ఇల్లు ఖాళీ చేసేస్తాను. ఏదైనా అద్దెలు వెతుక్కుంటాను. నేనంత క్రూరుణ్ణి కాదండి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమండం లేదు. ఆ అద్దెలు లేదో కావాలంటే నేనే మీకు వెతికి పెట్టిస్తాను. ఓ వారం రోజుల్లోగా మీరు ఖాళీ చేస్తే చాలు. తప్పకుండా. అలాగే. మీరు మా పట్ల చూపిస్తున్న ఔదార్యానికి చాలా థ్యాంక్స్. దాందే ఉందిలేండి. ఈ విషయంలో మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి సారీ చెప్తున్నాను. రండి రండి, సమయానికి వచ్చారు. ఈయన చూడండి, చెప్పిన మాట వినడం లేదు. బాలకృష్ణ గారి చేత ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. మిస్టర్ బాలకృష్ణ, మీతో అర్జెంటుగా ఓ విషయం గురించి మాట్లాడాలి. తప్పకుండా. ఐఎమ్ సారీ, ఇక్కడ కాదు, మీతో ఈ విషయం గురించి ఒంటరిగా మాట్లాడాలి. ఓ, ఐఎమ్ సారీ. నేను అలా పక్క గదిలోకి వెళ్తాను. ఎందుకండి, మీరు ఇక్కడే ఉండండి. నేను పరశురామయ్య గారు లోపలికి వెళ్తాం. రండి. ఆయన ఏం మాట్లాడడానికి వచ్చారో నాకు బాగా తెలుసు. ఇంతకుముందు ఆయన బాలకృష్ణ గారికి చాలా సహాయపడ్డారు. ఇప్పుడు కూడా అదే పని మీద వచ్చారు. మీరు అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి. పరశురామయ్య గారు వచ్చాక ఆయన చెప్పింది విని మీరు నిర్ణయానికి వద్దురు గాని. మళ్ళీ దీనికి ఆయనకి లింకు పెడతారేంటండి? నేను బయలుదేరాలి. ఇంతకాలం ఓపిక పట్టారు. ఒక్క 10 నిమిషాలు ఆగలేరా? వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు. నా మాట విని మీరు అలా కూర్చోండి. సరే, మీ ఇష్టం. ఇప్పుడు చెప్పండి. మీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను తప్పు పట్టరు కదా? మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఇంతకుముందు నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరేం మాట్లాడాలనుకున్నా వెనకాడకుండా మాట్లాడండి. మీ నిర్ణయం గురించి మొన్నే బేబీతో చెప్పాను. చాలా డిసప్పాయింటే అయింది. ఇప్పుడు డీప్ డిప్రెషన్లోకి కూరుకుపోయింది. తనకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. అందులోంచి తన్ని నెమ్మదిగా బయటకు వస్తుందిలే అని ఊరుకున్నాను. ఇంతలో మరో ఇబ్బంది వచ్చి పడింది. ఏంటది? ఏం లేదు, అర్జెంటుగా ఓ 50 lakhs కావాల్సి వచ్చింది. మీకు తెలుసు కదా, మీకు చాలా డబ్బు సహాయం చేశాను. నా పర్సనల్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అనుకోకుండా వేరే ఫ్రెండ్కి సహాయపడాల్సిన అవసరం వచ్చింది.
వాడి ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టే చెప్తున్నాను. బేబీ పర్సనల్ అకౌంట్లో డబ్బు డ్రా చేయొచ్చు, కానీ తనకు తెలియకుండా ఆ పని చేయలేను. తను బాగా డిప్రెషన్లో ఉంది. ఇప్పుడు అసలు ఆ విషయం మాట్లాడడానికి వీలవ్వదు. అందుకే ఏం తోచక ఇలా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరేమన్నా నేనా? నా పరిస్థితి గురించి మీకు తెలుసు కదా. అయిను మీరొకళ్ళ సాయం కోసం ఎదురు చూడటమే తప్ప మరొకళ్ళకి సాయం చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేయాలో అర్థం కాక ఇలా మిమ్మల్ని వచ్చి అడిగాను. ఐఎమ్ ఏ లిటిల్ డెస్పరేట్. అవతల ప్రాణ స్నేహితుడు, వాడి మాటల్ని కాదనలేను. నా మూలంగా అనవసరంగా మీరు ఈ చిక్కుల్లో ఇరుక్కున్నారు. నో, మీరు దాని గురించి ఆలోచించొద్దు. సమయానికి కరెక్ట్గా బేబీ డిప్రెషన్లో కూరుకుపోయింది. తన దగ్గర ఈ విషయం ప్రస్తావించాలంటేనే భయంగా ఉంది. అసలు 2 రోజులుగా తన గదిలోకే సరిగ్గా వెళ్ళడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎనీవే, ఫర్గెట్ ఇట్. నేనే ఏదో ఒకటి చేస్తాను. మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. మీరేదో టాపిక్ గురించి సీరియస్గా డిస్కస్ చేస్తుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. మీకోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వెళదాం పదండి. 10 నిమిషాలన్నారు, దాదాపు అరగంట అవుతోంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. అసలు వస్తారో రారో అర్థం కావడం లేదు. అసలు నన్ను బయటికి పంపించేయడానికి ఎత్తుగడ వేశారేమోనని అనుమానంగా ఉంది. మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏదో పరిస్థితి బాగోలేదు కాబట్టి మీరేమన్నా సహిస్తామని మాత్రం అనుకోవద్దు. బాలకృష్ణ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. ప్లీజ్ మెండ్ యువర్ వే. చాలేంటి చెప్పొచ్చారు. డబ్బు తీసుకునేటప్పుడు ఒకలాగా, అప్పు తిరిగి ఇవ్వమన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం మీలాంటి పెద్ద మనుషులకు మామూలే. ఏం మాట్లాడుకున్నారు నాకు తెలుసు. నేను అసలు మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చేశారు. మీరు తప్ప ఇంకెవరు ఆదుకోగలరు చెప్పండి? ఇంటి సంగతి ఆయన చూసుకుంటారు. మీ డబ్బు మీకు ముడుతుంది. మీరు వెళ్ళిరండి. లేదు, మీరు ఇంటిని స్వాధీనపరచుకోవచ్చు. వెళ్ళండి. అదేంటండి? ఈ విషయం ఇందాకే చెప్పేస్తే నేను ఇంతసేపు ఇక్కడ ఊగులాడుతూ కూర్చునేవాడిని కాదు కదా. వస్తాను. నమస్తే. వస్తానండి. సరే. అదేంటండి, మీరు బాలకృష్ణ గారిని లోపలికి తీసుకెళ్తే ఈ ఇంటి విషయం మాట్లాడడానికేమో అనుకున్నాను.